ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సో తను ఎలాగో పని మనిషే, చదువుకోవాలని కాలేజ్కి వచ్చింది. సో వాళ్ళ ఆచారం ప్రకారం ఫస్ట్ డే స్వీపర్ డ్రెస్ వేసుకుని వచ్చింది. అంతే కదా చామంతి? చూడరా సైలెన్స్. ఆ యాప్లను తీసేయమ్మా. మీ ఆచారాలు సాంప్రదాయాలు ఏమున్నా క్లాస్కి వచ్చేటప్పుడు నువ్వు వేసుకోవాల్సింది ఇలాంటి డ్రెస్ కాదమ్మా. రేపటి నుంచి ఈ డ్రెస్తో రావద్దు. సరే సార్. వెళ్ళి కూర్చో. సార్ ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. వస్తున్నాను. అలాగే సార్. స్టూడెంట్స్, నేను వచ్చే వరకు ఇదంతా నోట్ చేసుకుంటూ ఉండండి. ఏ, ఈ డ్రెస్ నీకు సూపర్ గా ఉంది. నీ వృత్తికి ఆ డ్రెస్ కి కరెక్ట్ గా సెట్ అయింది. కాకపోతే నువ్వొచ్చి మా మధ్యలో కూర్చోవటమే చండాలంగా ఉంది. వచ్చేటప్పుడు బుక్స్ కాకుండా ఆ చీపురీ చాట తెచ్చుకొని ఉంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉండేది. అబ్బా, ఈ ఐడియా ముందే చెప్పాలి కదే. ఆ ప్యూన్ కిటప్ కి చీపురు చాట ఉంటే అత్తిరిపోయేది. నువ్వు సరే అంటే తెచ్చిద్దాం. తెచ్చివ్వటం కాదే, ఎలాగో దీనికి అలవాటైన పనే కదా. క్లాస్ అవ్వగానే ఆ క్లీనింగ్ డ్రెస్ వేసి చీపురిచ్చి క్లాస్ అంతా క్లీన్ చేపిద్దాం. నీకు గేట్ బయటే చెప్పాను, లోపలికి రావద్దు అని. నాకు మళ్ళీ కనిపించొద్దు అని. కనిపించావు అంటే బయటికెళ్లేదాకా నీకు నరకం చూపిస్తాను అని. అయినా నువ్వొచ్చావు. ఇక నుంచి నువ్వు క్లాసులు వినటాలుండవు. ఇలా మా కామెంట్స్ వింటూ బతకాల్సిందే. ఫస్ట్ డే కాబట్టి ఇది శాంపిల్ మాత్రమే. ఈ రోజు నుంచైనా డ్రాప్ అయిపో. రేపు కూడా వచ్చావనుకో, దీనికంటే డబుల్ టార్చర్ ఉంటుంది. ఈ టార్చర్ భరిస్తావో సైలెంట్ గా ఆ క్లీనింగ్ గెటప్ లో వెళ్ళి నీ పని మనిషి సెటప్ నువ్వు చూసుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.